హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ. అది ఫ్రాన్సో ప్యారిసో కాదురా, ప్రాన్స్ దమ్ బిర్యానీ. అదేనండి, ప్రాన్స్ దమ్ బిర్యానీ అంట. ఇప్పుడు ఓకేనారా? ఓకే కానీ ఈ ప్రాన్స్ దమ్ బిర్యానీ, అదే రొయ్యల దమ్ బిర్యానీ అంటే గోదావరిలోకి చాలా చాలా ఇష్టం. అంతేకాకుండా ఎవరికైనా రొయ్యలంటే చాలా ఇష్టంగా ఉంటుందండి. నచ్చని వాళ్ళు చాలా తక్కువ. ఆ నచ్చిన వాళ్ళకి కూడా ఈ బిర్యానీ తినిపిస్తే ఇంకెప్పటికీ వదలరండి. అంత టేస్టీగా, అంత జ్యూసీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో క్లియర్గా చెప్పాను, చూసేయండి. మన ప్రాన్స్ దమ్ బిర్యానీ చేయడానికి అన్నిటికంటే ముందు మనం ఇలా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి 1 కిలో రొయ్యలండి. ఒలుచుకోక ముందు, ఒలిచిన తర్వాత 1/2 కిలో అయ్యాయి. అందులో ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి మనం. ఏవేవైనా చెప్తున్నా చూడండి. బిర్యానీ ఆకు ఒక 2, బండ పువ్వు, కసూరి మేథి, స్టార్ అనాస్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, యాలక్కాయలు, మరాఠీ మొగ్గ, జాజికాయ, షాజీరా, ఇవన్నీ వేసి కలుపుకోవాలి మనం. కారం 1 స్పూన్ వేసుకున్నాను నేను ఇక్కడ. ఉప్పు, గరం మసాలా, చిటికెడు పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కిలో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కొంచెం చాలండి, ఎక్కువ వేయకండి. ఫైనల్గా మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాము అండి. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కింద నుంచి పైకి, పై నుంచి కిందకి బాగా మొత్తం మిక్స్ అయిపోవాలి. ఈ విధంగా మన రొయ్యలతో మసాలాలన్నీ కలిపేసుకున్న తర్వాత 15 మినిట్స్ పక్కన పెట్టేసి మ్యారినేట్ చేసిన తర్వాత పెరుగు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇందులోనే 100 to 150 గ్రామ్స్ వరకు పెరుగు, అలాగే ఇందులో నిమ్మరసం, పెరుగు నిమ్మరసం వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ప్రాన్స్కి మసాలాలు, ఉప్పు, నిమ్మరసం అన్నీ పట్టించేసి కలిపేసిన తర్వాత ఉప్పు కారాలు ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మన బిర్యానీ రైస్ కోసం ఒక బౌల్లో 3/4 వరకు వాటర్ ఫిల్ చేసుకొని వాటర్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ ఎలా ఉండాలంటే మనం వాటర్ టేస్ట్ చేసినప్పుడు సాల్టీగా ఉండాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇదే వాటర్లో మనం మసాలాలు వేసుకోవాలండి. 2 బిర్యానీ ఆకులు, షాజీరా, మరాఠీ మొగ్గ, జాజికాయ పొడి, బండ పువ్వు, దాల్చిన చెక్క, పుదీనా, కొత్తిమీర, యాలక్కాయలు, లవంగాలు, జాపత్రి, ఇవన్నీ వేసి వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. అలా చేయడం వల్ల మన మసాలాల్లోని సారం మొత్తం నీళ్ళలోకి వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. నీళ్ళన్నీ ఇలా బాగా మరిగిన తర్వాత మాత్రమే గంట పాటు మనం నీళ్ళలో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నూనె, అలాగే 1 చెక్క నిమ్మరసం వేసుకోవాలి. నూనె వేయడానికి కారణం ఏంటంటే రైస్ మనకి పొడి పొడిగా సపరేట్గా ఉంటుంది, దానివల్ల వేస్తాం. నిమ్మరసం వేయడానికి కారణం ఏంటంటే రైస్ అనేది వైట్ కలర్లో వస్తుంది. మీలో ఎవరైనా బోర్ వాటర్ కానీ లేదంటే అండర్గ్రౌండ్ వాటర్ కానీ యూస్ చేస్తూ ఉంటే ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల రైస్ అనేది వైట్గా వస్తుంది. ఇలా నూనె, నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. మన రైస్ అనేది 50% బాయిల్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఏదైతే బిర్యానీ పాత్రలో చేస్తామో ఆ బిర్యానీ పాత్రలో ఈ బాస్మతి రైస్ని మనం ఒక పల్చటి లేయర్ లాగా వేస్తాం. అలా వేయడం వల్ల కింద అడుగంటదు. ఈ విధంగా వాటర్ మొత్తం డ్రైన్ చేసుకొని ఒక పల్చటి లేయర్ వేసుకోండి, ఎక్కువ వద్దు. ఈ విధంగా పల్చటి లేయర్ వేసుకోవడం వల్ల మనకి కింద అనేది అడుగంటదు. ఇలా రైస్ అనేది ఒక లేయర్ వేసుకున్న తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు, ఆ మసాలాతో పాటు రొయ్యలన్నీ ఇప్పుడు స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మన ప్రాన్స్ అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మసాలాతో పాటు మిగిలిన రైస్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. రైస్లో వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి, పూర్తిగా డ్రైన్ చేసుకోవాలి, లేదంటే పొడి పొడిగా రాదు రైస్. ఇలా మన రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా,
కొంచెం ఫ్రైడ్ ఆనియన్, కొంచెం సాఫ్రాన్ వాటర్, కొంచెం కారం కలిపిన నూనె. ఇది స్పైసీనెస్ కోసం వేసుకుంటామండి, ఇది ఆప్షనల్, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు మీరు. కొంచెం గరం మసాలా పౌడర్. ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఇది మొత్తం మనం దమ్కి వదిలేయాలి. నెక్స్ట్ మనం ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని స్టవ్ మీద 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ క్లాత్ యూజ్ చేసి పైన వెయిట్ పెట్టాను. ఏదైతే పాత్ర మనం రైస్ని బాయిల్ చేయడానికి యూజ్ చేసామో సేమ్ అదే పాత్రలో ఫుల్గా వాటర్ నింపి ఇలా పెట్టాను అనమాట. 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద, అంతే చాలు. మన బిర్యానీ అనేది దమ్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి మనం తినేయడమే. 10 మినిట్స్ దమ్ తర్వాత హాఫ్ అన్ అవర్ వదిలేసామండి. ఫైనల్గా ఎలా వచ్చిందో చూద్దాం. ఆహాహా, స్మెల్ మటుకు సూపర్ ఉందండి. తినిన తర్వాత ఎలా ఉందో అప్పుడు చెప్తాను నేను. చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్పండి. ఒకసారి రైస్ కింద నుంచి పైకి తీసి చూపిస్తాను చూడండి. ఆహా, చూసారా మెతుకు మెతుకు ఎంత బాగా ఉందో. చూస్తున్నారా ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. చూసారా ప్రాన్ ఎట్లా ఉందో, రొయ్య ముక్క. మీరు కూడా ఇలాగే చేసేసుకొని తినేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది.